సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఈ రేవతి చనిపోయిన విషయాన్ని తెలంగాణ పోలీసులు ఎస్పెషల్లీ చికట్పల్లి పోలీసులు చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ని ఈరోజు విచారణకు రమ్మన్నారు. అల్లు అర్జున్ కూడా విచారణకు హాజరయ్యారు. తన లాయర్లతో పాటు తన మామ చంద్రశేఖర్, తండ్రి అల్లు అరవింద్తో కలిసి చికట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా చికట్పల్లి పోలీసులు కూడా పోలీస్ స్టేషన్కి చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నింటినీ బ్లాక్ చేసేశారు. అంశం కూడా కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో స్మూత్గా విషయాన్ని హ్యాండిల్ చేసేందుకు విచారణ అధికారులుగా ఏసీపీ చంద్రశేఖర్తో పాటు సెంట్రల్ జోన్ డీసీపీలు విచారణ అధికారులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే మొత్తం ఎపిసోడ్ కనుక చూసుకున్నట్లయితే ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అల్లు అర్జున్ పైన ఈ విషయం పైన సీరియస్గా అసెంబ్లీ వేదికగా రియాక్ట్ అయ్యారు. అనంతరం అల్లు అర్జున్ కూడా తనకు నిజంగా విషయం తెలియదని, తాను సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత రోజు తనకు విషయం తెలిసిందని అయితే ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి కౌంటర్గా చికట్పల్లి పోలీసులు డీసీపీలు కూడా వివరణ అయితే ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్కి థియేటర్లో ఉండగానే విషయం తాము చెప్పామని, కానీ ఆయన వినలేదని, జాతర సీన్ అయిపోయినాక వెళ్తానని ఆయన చెప్పుకుంటూ వచ్చారని చెప్పేసి పోలీసులు అయితే వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఎవరి వర్షంలో నిజం ఉంది ఏంటనేది తెలియాల్సి ఉన్నప్పటికీ కూడా అయితే ఈ నెల 13వ తారీఖున చికట్పల్లి పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అనంతరం జరిగిన పరిణామాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. దాని తర్వాత కూడా వెంటనే హైకోర్టు ఆయనకి బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. కోర్టు పరిధిలో విషయం ఉన్న నేపథ్యంలో విచారణకు కూడా పూర్తి స్థాయిలో హాజరవుతాయని నాటి లాయర్ నిరంజన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో హైకోర్టుకి స్పష్టతనిచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా బయటకు వచ్చిన తర్వాత ఆయన క్లియర్ కట్గా చెప్పాడు, నాకు న్యాయస్థానం అంటే గౌరవం ఉంది, చట్టం పట్ల నాకు రెస్పెక్ట్ ఉంది, సో ఎప్పుడు పోలీసులు పిలిచినా కానీ నేను విచారణకైతే హాజరవుతానని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ జోన్ పోలీసులు ఈరోజు ఆయన అయితే పిలవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏ ప్రశ్నలు కురిపిస్తారు, అనుమతి లేకుండా ఎలా వచ్చారు, అయితే థియేటర్కి ముందు సమాచారం అందించారా లేదా, వీటన్నిటితో పాటు ఎప్పటి నుంచో అభిమానులు ఫ్యాన్స్ అందరి మధ్యలో ఈ క్వశ్చన్ అయితే ఉండిపోయింది. అసలు సంధ్యా థియేటర్ నుంచి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా, లేదంటే అల్లు అర్జున్ టీం నుంచి పోలీస్ స్టేషన్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వెళ్ళినా కానీ పోలీసుల నుంచి వీళ్ళకి వచ్చిన ఆన్సర్ని వీళ్ళు రిసీవ్ చేసుకున్నారా లేదా, ఎందుకు అలసత్వం వహించారు, ఎవరు అలసత్వం వహించారు అనే దానిపైన పూర్తి స్థాయిలో ఈరోజు విచారణ అయితే జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా అల్లు అర్జున్పై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతూ ఉంది.